హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోనే మనం మోడల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దామండి. ఇది బోట్ నెక్ బ్లౌజు, అలాగే హ్యాండ్స్ కూడా లైనింగ్ కొద్దిగా జాయింట్లు కొద్దిగా 2 పీసులు జాయింట్లు వచ్చాయి కదా, అది పొడవులో కూడా జాయింట్ వచ్చింది కాబట్టి ఎలా వేసుకోవాలి, అదే రకంగా ప్రిన్సెస్ కటింగ్లోని ప్రాపర్గా ప్రొఫెషనల్ స్టైల్లోని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. నేను ఇక్కడ ప్యాడ్స్ కట్ట ఏవి యూజ్ చేయట్లేదు, నార్మల్గానే మనం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం. సరేనండి, ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ మాత్రం లైనింగ్ వేసేసి ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ వేసేసాను. మామూలుగా నార్మల్ బ్లౌజులకు మనం ఎలా వేసుకుంటామో సేమ్ అదే రకంగా లైనింగ్ జాయిన్ చేసి జస్ట్ హెమ్మింగ్ బెల్ట్ వేసాను. దీని తర్వాత డాట్స్ అవి ఎలా వేసుకోవాలన్నది చూద్దాం. అదే రకంగా హ్యాండ్ది ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా స్టిచ్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. సరేనండి, ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ వేసేసాం కాబట్టి ఫస్ట్ డాట్స్ గురించి చూద్దాం. ఇక్కడ మనం ఖర్చులు అనేవి నేను 2 ఇంచీలు తీసుకున్నాం కదా, ఇలా ఇక్కడ వరకు 2 ఇంచీలు ఉంది. అదే రకంగా ఇలా షోల్డర్కి సెంటర్లో కూడా వేసుకోవచ్చు, కానీ మోడల్ బ్లౌజుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా 2 ఇంచీలు ఖర్చుల దగ్గర వదిలేసి దీనికి ఇలా సెంటర్ పాయింట్ ఇది చూసారు కదా, ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి చూడండి ఇలా పెడితే రాంగ్ సైడ్ వైపు ఇలా చూసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇది 2 ఇంచుల ఖర్చులు కదా, ఇది సెంటర్ పాయింట్. సరేనా, ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇలాగా ఈ మార్కింగ్ 2 పట్టుకుంటే ఈ రెండిట్లకి సెంటర్ పాయింట్ వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ డాట్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇది షోల్డర్ గట్ట జారడం అంటూ ఏమీ ఉండదు, బోట్ నెక్ కదా, అందుకని నార్మల్ బ్లౌజులకి అయితే షోల్డర్ సెంటర్లోనే మార్కింగ్ చేసుకుంటాం. సరేనండి, ఇక్కడ ఒక 6 ఇంచ్ అన్నది ఇలాగ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇలాగా ఒక 5 ఇంచీల వరకు కూడా మీరు ఈ షేప్ అన్నది ఇలా తీసుకురావచ్చు. ఇక్కడ నుంచి ఈ రకంగా ఇలా అదే రకంగా ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఇలా తీసుకొని ఇది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి సేమ్ అదే రకంగా 6 ఇంచ్ మార్జిన్ 5 ఇంచీల పొడవుని మనం ఇక్కడ ఈ డాట్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇదే దాని తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది చూసారా, ఇది ఇలా సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి ఇది ఇలా పెడితే మీకు ఆటోమేటిక్గా ఈ నెక్కి సెంటర్ పాయింట్ మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ షోల్డర్ అన్నది జాగ్రత్తగా ఇలా చూసుకోండి. ఇలా చూసుకుని ఈ ఫోల్డింగ్ అన్నది ఇలా చూసుకుని ఇక్కడ మనకి హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు బ్యాక్ సైడ్ వేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసుకోవాలి. అంటే కటింగ్ చేసేద్దాం, కరెక్ట్గా సెంటర్కి ఇలా కటింగ్ చేసేయండి. హెమ్మింగ్ బెల్ట్లు అవి వేసుకోవడం వల్ల ఏంటంటే పొడవులోని ఎక్కువ తక్కువలు గట్రా రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం హుక్ బెల్ట్ ఐ బెల్ట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ ఇవి 2 సపరేట్ అయిపోయినాయి కాబట్టి ఒకసారి జాయింట్ మళ్ళీ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసుకోవాలి. ఇటువైపు హుక్స్ ఇటువైపు ఐ బెల్ట్లు వేసుకుంటే సరిపోద్ది. సరేనండి, ఇలా హుక్స్ల కోసం అని చెప్పేసి మనం లైనింగ్ని తీసుకోవాలి. ఇది 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టుగా కటింగ్ చేసుకోండి, దీని పొడవు ఎంత ఉందో చూసుకుని. సరేనా, అలాగే ఇటువైపు ఐ బెల్ట్ అన్నది 4 ఇంచులు వెడల్పు ఉండేటట్టుగా ఇటువైపు తీసుకోవాలి. ఒరిజినల్ పీస్ని ఇచ్చాడు 2 ఇంచులు వెడల్పుని మనం కటింగ్ చేసిన తర్వాత లైనింగ్ పీస్ని ఇలా మధ్యలోకి ఇలాగా ఫోల్డింగ్ అన్నది ఇలా చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని దీని మీద ఇలా ఈ ఓపెన్గా ఉన్న అంచులు ఇక్కడ ఇలా పెట్టి ఒక 6 ఇంచ్ అన్నది ఇలాగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఇలా గోరుతో కొద్దిగా ఇలా అంటే ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది మొత్తం అంతా కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. లైనింగ్ అంతా ఫోల్డ్ చేసి ఈ అంచు అంటే ఒక స్టిచ్ వేసుకోండి. దీనివల్ల ఏంటంటే మొత్తం పైనుంచి కింద వరకు ఒకటే లెవెల్లోనే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఎక్కువ ఫోల్డింగ్లు అవి చేయాల్సిన అవసరం లేదు. స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు మిగిలింది ఇలా కటింగ్ చేసేయండి.
దాని తర్వాత ఐ బెల్ట్కి ఇలాగా 4 ఇంచులు వెడల్పుని మనం ఇది కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇలాగే సెంటర్కి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఓపెన్గా ఉన్న అంచుల మీదకి ఇలా ఒరిజినల్ పీస్ని ఇలా పెట్టాలి. కొద్దిగా పైకి కనీసం ఒక అరించన్నా 1 ఇంచన్నా సరే వదిలేసి అప్పుడు ఇది స్టార్ట్ చేసుకోవాలి నెక్ అంచుని. ఎందుకంటే ఈ రౌండ్కి కూడా మనకి కావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇలా పాదం ఖర్చు వెడల్పుని కింద వరకు స్టిచ్ చేసి కింద ఒక 1 ఇంచు ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలాగా ఓపెన్ చేయండి. ఇది చూసారు కదా, ఐ బెల్ట్కి ఇలాగ ఫోల్డింగ్ ఉంది కదా, ఇంక ఎటువంటి ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి ఇలా ఫోల్డ్ చేయండి, అంతే సరిపోద్ది. ఇంక ఏ ఫోల్డింగ్లో అవసరం లేదు. పైనుంచి కింద వరకు కూడా మీకు ఒకటే లెవెల్లోకి వస్తుంది. చక్కగా ఫినిషింగ్ అన్నది మీకు వచ్చేస్తుంది. సరేనండి. ఇటువైపు కూడా అంచంటే ఒక స్టిచ్ చేసేసుకుంటే ఫినిషింగ్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ స్ట్రైట్గా ఇలా నెక్కి కరెక్ట్గా కటింగ్ చేసేయండి ఈ రకంగా. ఇప్పుడు మనకి హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు చక్కగా రెడీ అయిపోయి. రైట్ సైడ్ వైపు ఎక్కడ కూడా లైనింగ్ అన్నది కనిపించకూడదు అనమాట. ఇలా ఒరిజినల్ పీస్తోని మనం ఐ బెల్ట్ వేసుకుంటేనే ఈ బ్లౌజు అందం వస్తుంది. చూసారు కదా ఈ రకంగా. హ్యాండ్కి మనకి ఏంటంటే కటింగ్ చేసేటప్పుడు కొద్దిగా అతుకులు అన్నవి వచ్చాయి. దాన్ని ఎలా మనం స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ మనకి పొడవు ఒకటి తగ్గింది. ఇక్కడ సైడ్ ఒకదానికి ఒకటి జాయింట్, ఒకవైపు ఒక పీస్ జాయింట్ అన్నది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ జాయింట్ పీస్ కోసం ఇలా నేను ఒకటి తీసుకున్నాను. ఒకవైపు మాత్రం ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకుని ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టి నేను ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక పాదం ఖర్చు వరుసన. పాదం ఖర్చు అంటే ఏంటి అని అడిగారండి. పాదం అంటే ఈ పాదం, ఈ అంచుకేమో ఈ క్లాత్ అంచుకి ఈ పాదం అంచు ఉంటుంది అన్నమాట. దీన్ని పాదం ఖర్చు అంటారు, లేదా పావించ్ మార్జిన్ అంటారు. పావించ్ అన్న పాదం వరుస అన్న ఒకటే. కటింగ్ చేసినప్పుడు పొడవుకి కూడా ఇలా కటింగ్ చేసాను చూసారా. దీన్ని ఇలా పెట్టాలి. ఇక్కడ ఇలా పెట్టి ఇది కూడా కరెక్ట్గా ఇలా పాదం ఖర్చు అంటే ఇది ఈ పాదం అంచుకి ఈ అంచు అనమాట. ఇప్పుడు హ్యాండ్ ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత 2 అంచులు కూడా ఒకే రకంగా వచ్చేదేవా అన్నది ఇలా చూసుకోండి. చూసారు కదా పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్ పొడవు సైడ్ మనకి తగ్గిన ముక్క 2 కూడా వచ్చేసాయి. సరేనండి. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు అన్నది ఖర్చులతో పాటుగా ఇక్కడ 11 ఇంచీలు ఉండాలి. 10 ఇంచీలు పొడవు కావాలి కాబట్టి 11 ఇంచీలు అన్నది మనకి ఇది పొడవు కావాలి. సరేనా. ఇది చూసారు కదా ఇలా కరెక్ట్గా మనకి 11 ఇంచీలు ఇలాగా సరిపోయింది. ఇప్పుడు మనకి హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి కటింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్ని, ఇది తీసుకోండి. ఇది తీసుకొని రాంగ్ సైడ్ ఏంటి రైట్ సైడ్ ఏంటి చూసుకోండి. చూసుకుని ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మన హెమ్మింగ్ బెల్ట్ అవసరం లేదు అని అనుకుంటే హెమ్మింగ్ బెల్ట్ వేయాల్సిన అవసరం లేదు. లేదు అనుకుంటే కనుక హెమ్మింగ్ బెల్ట్ అన్నది వేసుకోవాలి. ఇక్కడ రాంగ్ సైడ్ ఏంటి రైట్ సైడ్ ఏంటి అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఇది రైట్ సైడ్. సరేనండి. ఈ రైట్ సైడ్కి మామూలుగా అనుకోండి మీరు ఇక్కడ నుంచి ఇది ఇలాగా అంటే దీని మీద ఇది ఇలా పెట్టి ఖర్చులు లోపలికి ఉండేటట్టు ఇచ్చేసరి ఖర్చులు లోపలికి ఉండేటట్టు పెట్టుకొని ఇక్కడికి ఇలా పెట్టి ఫస్ట్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇలా చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత హెమ్మింగ్ బెల్ట్ అన్నది వేసుకోవడం అన్నది ఒక పద్ధతి. లేదు అంటే కనుక ఇది రైట్ సైడ్ అన్నది ఇక్కడ మనం హెమ్మింగ్ బెల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేకుండానే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఏది రైట్ సైడో అటువైపు లైనింగ్ అన్నది పెట్టుకోవాలి. ఇది చూడండి ఇది రైట్ సైడ్. ఈ రైట్ సైడ్ వైపుకి మనం ఇలా పెడతాం. ఈ ఖర్చులు పైకి ఉండేటట్టుగా ఇలా పెట్టి ఈ సెంటర్ పాయింట్ని గట్రా పర్ఫెక్ట్గా చూసుకుని ఈ రకంగా అరేంజ్ చేసుకోండి.
ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువ ఇక్కడ, ఎందుకంటే ఈ ప్లేన్ అన్నది మనకి ఎక్కువ ఉంది కాబట్టి అది కవర్ అయ్యేంత వరకు ఆ రేంజ్లో మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. చేసుకుని ఆ తర్వాత మనకి వెనక్కి తిప్పేసుకున్నాము అంటే చేతికుట్లు వేసుకునే పని ఉండదు. ఖర్చులు లైనింగ్ వైపు ఉండేటట్టు చూసుకొని ఇలా ఒక కుట్ట అనేది వేసుకుంటే టాప్ స్టిచ్ లాగా మీకు యూజ్ అవుతుంది అన్నమాట. ఫినిషింగ్ బాగుంటుంది. చుట్టూ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత కూడా ఇక్కడ ఒక టాప్ స్టిచ్ అన్నది వేస్తే మనం వాష్ చేసిన తర్వాత ఈ లైనింగ్ అన్నది ఇలాగా లూజ్ అయ్యి ఇలా రావడాలు అవి ఉండదన్నమాట. ఇలా హ్యాండ్ని రెడీ చేసేసుకోండి. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ షేప్ అన్నది ఒకేసారి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కటింగ్ చేసాం కాబట్టి ఒక రకంగానే ఉంటుందండి. దీనికి ఏంటంటే మనం ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఖర్చులు కనిపించకుండా ఎప్పుడు కూడా మోడల్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ లైనింగ్ని ఇది చూడండి, ఈ రకంగా ఈ లైనింగ్ని ఇక్కడ ఇలా లైనింగ్ని ఒరిజినల్ పీస్ని రెండింటిని సపరేట్గా మనం స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఇటువైపుది ఎప్పుడు కూడా బాడీ కింద ఉండాలి. ఈ జాయింట్ చేసే పార్ట్ అనేది పైకి ఉండేటట్టు చూసుకోండి. ఈ పార్ట్ ఇలాగ నడుము దగ్గరికి ఇలా స్టార్ట్ అవుతుంది. ఇలా ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇది ఎప్పుడు కూడా ఇలాగ పావించ్ మార్జిన్తోనే స్టిచ్చింగ్ చేసుకోండి రెండు కూడా. అలాగే ఈ పార్ట్ వేసుకున్నాం కదా, ఇది చూస్తారు కదండి, ఈ రకంగా వచ్చింది కదా, ఇదే రకంగా మనం ఇటువైపు పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోండి. అలాగే ఒరిజినల్ పీస్ని కూడా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. నేను జాయింట్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి ఇలా లైనింగ్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకుని ఇది సెంటర్ పాయింట్ కదా, నెక్కి ఇది సెంటర్ పాయింట్. లైనింగ్ని ఇలా తీసుకుని ఒరిజినల్ పీస్ని ఇలా ఇలా పెట్టి ఇక్కడ ఈ రకంగా సెట్ చేసుకోవాలి. సరేనండి, ఇక్కడ కూడా మనం నెక్కి సెంటర్ కట్ అన్నది పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే నెక్ అన్నది వంకర్ లేకుండా పర్ఫెక్ట్గా మీకు ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా, ఇలా ఇక్కడికి ఇలా ఇది సెంటర్ పాయింట్ అనమాట. చిన్న మార్కింగ్ పెట్టుకున్నా ఓకే, లేదా ఇలా చిన్న కట్ పెట్టుకున్నా ఓకే. ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి
ఇది ఇలా పెట్టి ఫస్ట్ లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. దానికంటే ముందు కొద్దిగా ఈ ప్రిన్సెస్ కట్ని మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వేలతోని కొద్దిగా ఇలా అన్నామంటే ఫినిషింగ్ అన్నది ఉంటుందన్నమాట. ఐరన్ చేయకపోయినా సరే ఫస్ట్ ఇక్కడ మనం కొద్దిగా ఇలా చేత్తోని ఇలా రఫ్ చేసేటప్పటికి ఈ ఫినిషింగ్ అన్నది మనకి కనిపిస్తుంది. అలాగే లైనింగ్ కూడా ఒక్కసారి గోరుతోని ఇలా అనేయండి ఈ రకంగా. దాని తర్వాత చక్కగా ఫస్ట్ మనకి ఒరిజినల్ పీస్ అన్నది కిందకుండి లైనింగ్ అన్నది పై భాగం వైపు ఉండేటట్టు ఇలా చూసుకొని ఇక్కడ నెక్ని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేదు అంటే కనుక నీట్గాని పిన్స్ అనేవి పెట్టేసుకోండి. పెట్టేస్తే ఒకేసారి కదలకుండా మొత్తం చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఈ చంక కుట్లు రెండు ఒకదాని మీద ఒకటి ఉండేటట్టుగా ఇలా చూసుకోండి. అలాగే ఈ ప్రిన్సెస్ కటింగ్ కుట్లు కూడా ఇలా ఒకదాని మీద ఒకటి ఫస్ట్ ఇక్కడ ఉండేటట్టు ముందు ఇక్కడ ఒక పిన్నులు అనేవి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసేసుకొని పిన్నిస్ తీసేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఇది చూడండి ఈ రకంగా మనకి సైడ్ జాయింట్ల దగ్గర చంక భాగం దగ్గర ఇలా పెట్టి చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఒక పావు ఇంచు మాత్రమే మిగలాలి. ఎక్కువ ఏమైనా మిగిలితే జస్ట్ కొద్దిగా మాత్రమే ట్రిమ్ చేయండి. సాధారణంగా మిగలదు. ఒకవేళ ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. ప్రిన్సెస్ కట్ కాబట్టి చూసారు కదా ఇక్కడ కరెక్ట్గా పావు ఇంచు నాకు మిగిలింది. ఇదేమో హెమ్మింగ్ బెల్ట్ వేయడానికి ఖర్చుల్లోకి సరిపోద్ది. సరేనండి. ఇక్కడ 2 ఇంచులు వెడల్పు తీసుకుని ఇలా మనం ఫోల్డ్ చేసుకుని బ్యాక్ సైడ్ ఎలాగైతే హెమ్మింగ్ బెల్ట్ వేసుకుంటామో సేమ్ అదే రకంగా హెమ్మింగ్ బెల్ట్ వేసుకుంటూ వచ్చేయాలి. చూడండి ఇప్పుడు ఇలాగా ఒక ఆరెంజ్ మార్జిన్తోని ఇక్కడ ఈ షోల్డర్ అన్నది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బోట్ నెక్కి మనం థ్రెడ్ పైపింగ్ వేయాలనుకుంటే థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు, లేదా నార్మల్ హెమ్మింగ్ బెల్ట్ అన్నా సరే మనం ఇక్కడ వేసేసుకోవచ్చు. శారీస్ చూసారు కదా కటింగ్ చేసేటప్పుడు క్రీమ్ కలర్ ఉంది కాబట్టి థ్రెడ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటారు. లేదంటే కనుక సిల్వర్ కలర్ చక్కగా మనం ఇక్కడ థ్రెడ్ పైపింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది. చూడండి శారీలో ఉన్న కలర్ లాంటిది సిల్క్ క్లాత్ అయితే నేను తీసుకున్నాను. ఇలా మనం క్రాస్ కటింగ్ అంటే క్రాస్గా ముక్కలు తీసుకుని జాయింట్ చేసుకుని సింగల్ ఫుట్ పెట్టానండి. పెట్టి ఇలాగా థ్రెడ్ అనేది నాట్ వేసాము. ఫస్ట్ మనం పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసుకోవాలి కదా. ఇక్కడ ఇలా పెట్టి ఇలా ఒక పావు ఇంచు మనం ఫోల్డ్ చేసుకుని ఇక్కడి నుంచి థ్రెడ్ పక్క నుంచి కుట్టు స్టార్ట్ చేసుకుని ఫస్ట్ థ్రెడ్ మీద కూడా ఒక చిన్న కుట్టు వేశారు అంటే థ్రెడ్ జరగకుండా ఉంటుంది. దాని తర్వాత థ్రెడ్ పక్క నుంచి కుట్టు స్టార్ట్ చేసుకుంటూ వచ్చేయాలి. మొత్తం థ్రెడ్ పైపింగ్ అంతా మొత్తం రెడీ చేసుకోవాలి. మనకి ఎంత అవసరమైతే అంతవరకు కూడా ఫస్ట్ మనం థ్రెడ్ అనేది రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ ఇలా రెడీ అయిన తర్వాత బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో మొత్తం నెక్ అంతా కూడా ఇలా లైన్ గీసి మార్కింగ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి ఖర్చు అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. థ్రెడ్ పైపింగ్ చేసినప్పుడు మీకు నెక్ షేప్ అన్నది చేంజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంతవరకు థ్రెడ్ పైపింగ్ క్లాత్ పెట్టాలన్నది ఒక ఐడియా వస్తుంది అనమాట. సరేనండి, దీనివల్ల ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ది ఖర్చులు కింద వైపు ఉండేటట్టు పెట్టుకోవాలి. అంటే ఇటువైపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఖర్చు అన్నది ఇలా కింద వైపు నుంచి పెట్టుకోవాలి. యాక్చువల్గా అయితే హుక్ బెల్ట్లో ఐ బెల్ట్ కన్నా ముందే మనం ఈ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కానీ ఫస్ట్ అయితే నేను అనుకోలేదని కస్టమర్ ఏంటంటే తర్వాత స్టిచ్చింగ్ చేయమని చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనం ఇలా మనకి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అన్నది వదిలేయండి. వదిలేసి ఇక్కడ నుంచి ఈ రకంగా కూడా మనం ఫోల్డింగ్ తర్వాత చేసుకోవచ్చు. ఇలా ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలా వదిలేయండి. వదిలేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా థ్రెడ్ పైపింగ్ పక్క నుంచి స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇది మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ డ్రా చేసుకున్న లైన్ మీదే ఈ థ్రెడ్ వచ్చేటట్టు పెడితే మీకు పర్ఫెక్ట్గా థ్రెడ్ పైపింగ్ అన్నది వచ్చేస్తాయి. చూడండి, థ్రెడ్ పైపింగ్ ఇలా వేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్ తిప్పి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఖర్చుకి ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఇలా ఒక ఫోల్డ్ పెట్టాలి. ఈ రకంగా నార్మల్గా మనం హెమ్మింగ్ బెల్ట్ని ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలా పెడితే ఆటోమేటిక్గా మీకు థ్రెడ్ పైపింగ్ అనేది వచ్చేస్తాయి. డబల్ ఫోల్డ్తోని స్టిచ్ చేసుకోవాలి. పై థ్రెడ్ ఏమో ఇక్కడ మనకి పైపింగ్ క్లాత్ ఇది ఉండాలి. కింద థ్రెడ్ ఏమో కింద మనకి బ్లౌజ్ ఏ కలర్ అయితే ఆ కలర్ ఉండేటట్టు చూసుకుంటే రెండు వైపులా కూడా మనకి ఫినిషింగ్ అన్నది బాగుంటుంది. చక్కగా సన్నగా మనకి థ్రెడ్ పైపింగ్ అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా హ్యాండ్కి సెంటర్ పాయింట్కి ఈ హ్యాండ్ సెంటర్ పాయింట్ని ఇలా పెట్టండి. పెట్టి నార్మల్ బ్లౌజ్కి మీరు ఎలా అయితే మనం లోతు తీసుకుంటామో సేమ్ అదే రకంగా లోతు అనేది తీసుకోవాలి. ఇలా రెండు హ్యాండ్స్ ఇలా సెంటర్కి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఇది సెంటర్ కట్. సరేనండి, ఇక్కడ నుంచి చిన్న సైజు బ్లౌజులు అయితే కనుక 1.5 ఇంచే వదలండి. పెద్ద సైజు బ్లౌజులకి అయితే కనుక 2 ఇంచుల వరకు వదిలేయండి. ఇక్కడ నుంచి ఖర్చులు 2 ఇంచులు కాబట్టి 2 ఇంచులకి మార్కింగ్ చేయండి. సరేనా, సన్నంగా ఉన్న వాళ్ళకి 1.5, హెల్దీగా ఉన్న వాళ్ళకి 2 ఇంచులు బోట్ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి. సరేనా, అదే నార్మల్ బ్లౌజ్ కన్నా సరే వర్తిస్తుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లకి ఇలాగ సెంటర్ పాయింట్ తీసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలాగా కిందకి డౌన్ చేయండి, సరిపోద్ది. సరేనా, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇది ఇలాగా కటింగ్ చేసేయండి. ఇక్కడ ఒక కట్ అన్నది పెట్టండి, ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా. సరేనండి, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలా ఓపెన్ అయిపోయినాయి కదా, ఇది స్టిచ్చింగ్ చేసి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఒకవైపు హ్యాండ్ ఎలా జాయిన్ చేయాలో మీకు నేను చూపిస్తాను. మనం ఇలా పెట్టినప్పుడు ఈ సెంటర్ కట్ అన్నది ఇలా షోల్డర్ దగ్గర పెట్టి ఇలా చూసుకున్నప్పుడు మనం ఇప్పుడు లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్కి వచ్చిందా లేదా అన్నది చూసుకోండి. దాని తర్వాత ఈ సెంటర్ కట్ని ఈ షోల్డర్ కుట్టు దగ్గర ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడ ఒక పిన్ అన్నది ఇలా పెట్టేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ అంచుని ఇలా ముందు భాగం వైపుకి ఇలాగ కొలుచుకుంటూ సున్నితంగా పట్టుకుని ఇలా కొలుచుకుంటూ రండి. ఇక్కడికి ఇలా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేయండి.
ఇక్కడ ఏంటంటే మనకి పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఇంకొక రవంత మార్జిన్ అన్నది ఈ టైప్ ఉండేటట్టు చూసుకుని ఇదే మార్జిన్ మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇదే రకంగా రెండో వైపు కూడా హ్యాండ్ జాయింట్ చేసేసుకోండి, డబుల్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. ఇప్పుడు ఫిట్టింగ్ చేసేటప్పుడు నడుం వచ్చేసి 30 ఇంచులు కదండి, 30లో సగం 15, 15లో సగం 7.5 సరేనా. ఇప్పుడు ఈ 15 ఇంచులు అన్నది ఫ్రంట్ పార్ట్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ ఏకండి కాబట్టి ఫ్రంట్లో పెట్టుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి అయితే మనం బ్యాక్లో పెడతాం, ఇది బ్యాక్ సైడ్ హుక్స్ కాబట్టి 7.5 అన్నది బ్యాక్ వైపు పెట్టుకోవాలి సరేనా. అప్పుడు మీకు అనుకున్న ఈ 30 ఇంచుల నడుము అన్నది మార్కింగ్ అవుతుంది సరేనా. 15 ఇంచులు అనేటప్పటికి ఈ చివరి నుంచి ఫ్రంట్ పార్ట్ ఈ చివరి నుంచి 15 ఇంచులు ఎక్కడికి ఉన్నది అన్నది ఇలాగా మార్కింగ్ చేసి చూసుకుంటే కొలిచి చూసుకుంటే కనుక నాకు ఇక్కడికి వచ్చింది సరేనా. 15 ఇంచులు ఎంత మిగిలింది అన్నది ఇలా చూసుకుంటే కనుక 3 ఇంచులు అన్నది నాకు ఖర్చులకి మిగిలింది, అంటే 3లో సగం 1.5. ఇక్కడికి వచ్చేటప్పటికి 1.5, ఇటువైపు 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. చూసారు కదా, మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు అయితే 2 ఇంచులు మార్కింగ్ కొలిచి పెట్టుకున్నా సరే మనకి 1.5 మిగిలింది, ఎందుకంటే లైనింగ్లు జాయిన్ చేసి ఇవి స్టిచ్చింగ్ చేసుకుని ఇవన్నీ చేసేటప్పటికి. అందుకని ఖర్చులు ఎప్పుడు కూడా ఎక్కువ తీసుకోవాలి. అదే 1.5, 1 ఇంచు తీసుకుంటే ఇది కూడా మిగలదు అనమాట సరేనండి. దాని తర్వాత బ్యాక్ పార్ట్కి వచ్చేటప్పటికి మనం అనుకున్న 4వ వంతు 7.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ హుక్కుల దగ్గర నుంచి 7.5 ఇంచులకి మార్క్ చేయండి. అలాగే ఇటువైపు కూడా 7.5 ఇంచులకి ఇటు మార్కింగ్ చేయండి. ఇలా ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ హ్యాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలాగ హ్యాండ్ని ఇలాగ ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మన హ్యాండ్ లూజ్ ఎంతైతే అంతకి మార్కింగ్ చేసుకోండి సరేనండి. నేనైతే కనుక 5 ఇంచుల దగ్గరికి 5.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటాను. 5.5 హ్యాండ్ లూజు. దాని తర్వాత ఇక్కడ మనకి 2 ఇంచులు ఖర్చులు కదా, ఇక్కడ చంక కుట్టు దగ్గర నుంచి అంటే చంక భాగం అంచు దగ్గర నుంచి లోపల వైపుకి 2 ఇంచులకి మార్కింగ్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి ఈ 2 ఇంచులు ఖర్చుల దగ్గరికి మనం మార్కింగ్ చేస్తే కరెక్ట్గా చెస్ట్ లూజ్ అన్నది హ్యాండ్ లూజ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా నడుం దగ్గరికి ఈ నడుం మార్కింగ్కి ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ అంచులు 2 ఒక దగ్గర పట్టుకుని చక్కగా ఇంతవరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటి ఉన్నాయో లేవో చెక్ చేసుకుని ఇంతవరకు స్టిచ్ చేయాలి. దాని తర్వాత ఈ నడుం మార్కింగ్ ఇప్పుడు పెట్టాం కదా, ఈ 2 మార్కింగ్లో ఒక దగ్గరకు ఉండేటట్టు చూసుకుని అప్పుడు స్టిచ్ చేసుకుంటూ వస్తే మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్ చేస్తాను చూడండి. ఇలా ఫిట్టింగ్ చేసిన తర్వాత ఈ అంచుకి స్ట్రైట్గా నీట్గా ఇలా ట్రిమ్మింగ్ చేసేయండి. దాని తర్వాత ఎక్స్ట్రాగా ఇంకొక 2 కుట్లు అన్నవిట వేసేసుకోండి. తర్వాత ఇక్కడ ఓవర్లాక్ చేసుకోవాలనుకుంటే ఓవర్లాక్ చేసుకోండి, మిషన్ లేకపోతే కనుక 2 అంచుల్ని ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసి ఫినిషింగ్ చేసేసుకోండి సరేనా. ఈ రకంగా ఫిట్టింగ్ చేసుకోండి. రెండో వైపు ఫిట్టింగ్ కూడా నేను మార్కింగ్ చేసి చూపిస్తాను, అలాగే స్టిచ్చింగ్ అన్నది కూడా చేసేసుకోండి సరేనా. ఇప్పుడు చూడండి, హ్యాండ్ దగ్గర మనకి 5.5 ఇంచీలు అన్నది మనం లూజ్ తీసుకున్నాం. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 5.5 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత 2 ఇంచులు ఖర్చులు చూస్తారు కదా, మార్కింగ్ ఆల్రెడీ ఉంది. ఇటువైపు ఒకవేళ లేకపోయినా ఇలా ఈ చివరి నుంచి ఇక్కడికి 2 ఇంచుల దగ్గరికి మనం మార్కింగ్ పెట్టుకుంటాం. దాని తర్వాత ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ చెస్ట్ లూజ్ దగ్గరికి ఇలా లైన్ అన్నది మార్కింగ్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడి నుంచి మనం పెట్టుకున్న నడుం లూజ్ వరకు కూడా ఇలా మార్కింగ్ చేస్తాం. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేయాలి. ఇటువైపు కూడా ఫిట్టింగ్ కుట్ అన్నది నేను కుట్టి చూపించేస్తాను.
చూస్తారు కదా, ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా కటింగ్ చేసి తీసేస్తారు. చేసి ఎక్స్ట్రా కుట్లు కూడా వేసేసుకోండి. సరేనండి. తర్వాత బ్లౌజ్ తిరిగేసి ఎలా వచ్చింది లుక్ అన్నది మీకు నేను చూపిస్తాను. ఇది చూడండి, బోట్ నెక్ అనేటప్పటికి చక్కగా చూసారు కదా, ఇలా బోట్ లుక్లోకి ఇలా రావాలన్నమాట. అంతే తప్ప ఇలా వచ్చి రౌండ్ వచ్చిందంటే అది బోట్ నెక్ అవ్వదు. సరేనండి. ఈ రకంగా బ్యాక్ సైడ్ వస్తుంది. హుక్స్లు ఐలు వేసేసుకుంటే మీకు చక్కగా బ్లౌజ్ అన్నది మీకు రెడీ అయిపోద్ది. తర్వాత ఇక్కడ చూసారు కదా ఫ్రంట్ పార్ట్లోనే మీరు చక్కగా చూసారు కదండి, ఇది షేప్ అన్నది ఇలా వస్తుందన్నమాట. మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు చెస్ట్ దగ్గరికి ఈ షేప్, ఈ లూజ్ అన్నది ఈ షేప్లోకి క్రియేట్ అవుతుంది. సరేనా. ఈ రకంగా బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటే ఎక్కడా కూడా రాంగ్ సైడ్ వైపు కూడా మీకు ఈ ప్రిన్సెస్ కటింగ్ అన్నవి మనకి గుచ్చుకోకుండా ఉంటాయి. అస్సలు ఎక్కడ కూడా దారాలు రావడం ఇలాంటివన్నీ ఏమీ ఉండదన్నమాట. ఈ అంచులను కూడా ఇప్పుడు నేను ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను. ఇప్పుడు ఇవి కూడా మనకి ఫినిషింగ్ అయిపోతాయి అన్నమాట. సరేనండి. ఈ రకంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా ఈ కటింగ్ మెథడ్లోనే మీరు కటింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే ఒంటికి అద్దినట్టుగా మీకు ఈ బోట్ నెక్ అన్నది మీకు రెడీ అవుతుంది. సరేనండి. ఇది అర్జెంటుగా ఇప్పుడు నేను హెమ్మింగ్ చేసేసి ఇది ఈరోజే కస్టమర్స్కి ఇచ్చేయాలి. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.